నమస్తే, వెల్కమ్ టు మీ టీవీ తెలుగు న్యూస్. నాతో పని చేయలేను అంటే వెళ్ళిపోవచ్చు. ముసుగులో గుద్దులాటలు ఉండవు. అయితే అయితది, కాకుంటే కాదు అంతే. అధికారులకు తేల్చి చెప్పిన కమలాపుర శాసనసభ్యులు శ్రీ పుత్త చైతన్యారెడ్డి. ముఖ్యంగా రెవెన్యూలో కరు పేరు మీద ఒకరికి ఆన్లైన్ చేయడం, వెరిఫికేషన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ చేయడం, అన్న సర్టిఫికెట్లు ఆఫీస్ చుట్టూ తిప్పుకోవడం, ఇవన్నీ ఫస్ట్ కట్ చేయండి అంటూ అధికారులకు చురకలంటించిన కమలాపురం ఎమ్మెల్యే. గారు బేసిక్ గా అంటే మీ డిపార్ట్మెంట్ చూస్తాం, మళ్ళీ తిరిగి రివైవ్ చేద్దాం కానీ, బట్ ఎక్కువ కంప్లైంట్స్ వచ్చేది జనాల్లో వచ్చేది మన డిపార్ట్మెంట్ నుంచి. తక్షణం మీరు మానుకోవాల్సింది ఒకరి పేరు మీద ఉన్నది ఒకరి పైన ఆన్లైన్ చేయడము, ఇనఫ్ ఎంక్వైరీ లేకుండా అన్నదమ్ముల్ని బైఫర్కేషన్ చేసేప్పుడు ఎక్కువ తక్కువ చేయడము, చిన్న చిన్న సర్టిఫికెట్లకు కూడా ఇబ్బందులు పెట్టి ఆఫీసుల చుట్టూ తిప్పుకోవడము, ఇవన్నీ ఫస్ట్ కట్ చేయండి. మిగతా సొల్యూషన్స్ అని మనం కూర్చొని చేస్తే పెద్ద సమస్యలు కాదు, కానీ కామన్ పబ్లిక్కి ఇబ్బంది కలగకుండా, కామన్ కంప్లైంట్ రాకుండా చూడండి. మీరు దానికి సొల్యూషన్ ఓన్లీ స్పందనలో తీసుకొని చేస్తున్నారా లేదా అనేది మీరు చూడండి, కానీ కంప్లీట్గా ఇక్కడ వచ్చిన వాడు హ్యాపీగా వెళ్ళాలి. మేజర్ ఇష్యూ ఏదన్నా ఉంటే దాని మీద ఇనఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఇవ్వండి, కానీ పాత ప్రొసీజర్స్ ప్రకారం ఆడు చెప్పారు, ఈడు చెప్పాడు, ఇంకో లీడర్ చెప్పాడు, అది వచ్చాడని చెప్పేసి ఉన్న ఫ్యాక్ట్స్ మార్చకుండా చూడండి. ఎవరికైనా కూడా చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. గవర్నమెంట్ పరంగా డాటెడ్ ల్యాండ్స్ ఇవన్నీ ప్రాపర్ ఎంక్వైరీ చేద్దాం, అవన్నీ చేద్దాం. బేసిక్ థింగ్స్ మీద మాత్రం, డే టు డే యాక్టివిటీస్ మీద మాత్రం ఎవరికే కానీ ఇబ్బంది పెట్టద్దండి. ఇది కొంచెం సీరియస్గా తీసుకుని నా దగ్గర కంప్లైంట్స్ రాకుండా చూడండి. కంప్లైంట్స్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా నేను యాక్షన్ తీసుకోవాలి. మొత్తం మీ స్టాఫ్స్ అందరికీ, విఆర్ఎల్కి కానీ అందరికి కూడా చెప్పండి. చిన్న చిన్న సర్టిఫికేట్కి ఇచ్చేటప్పుడు పంచాయతీ సెక్రటరీలు కానీ చిన్న దాంట్లో కూడా పేదలను ఇబ్బంది పెట్టకుండా స్ట్రిక్ట్గా మెసేజ్ పాస్ చేయండి. యాక్షన్ అయితే 100% తీసుకుంటాను. మళ్ళీ ఏదైనా తేడా జరుగుతుంది. సరేనా? అర్థమైందా? లేదు ఇబ్బంది ఉందని అంటే వేరే చోట చూసుకో. క్లియర్. ఎవరికైనా నాతో ఎవరితోనే ఇబ్బంది ఉంది, పని స్ట్రైట్గా ఉంటుంది, ముసుగులు గుద్దులాట్లు ఉండవు, అవుతుందా కాదా అనేది ఒకటే టకా అని చెప్పాలా? ఏం సార్, సీరియస్గా అవుతుందా కాదనే కదా, కాదు అనేది కాకుండా ఎట్లా చేయాలనేది చెప్పాలా. వాడికి చేయాలి మనం కరెక్ట్ అంటే ఎట్లా చేయాలో సొల్యూషన్ కూడా చెప్పాలి మీరే ఆఫీసర్.